నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఒక పాప గట్టిగా అరిచిన శబ్దం వినిపించింది. మెడిటేషన్లో అడవి, కొండ ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎవరో ఇంట్లో తిరుగుతున్నట్టనిపించింది. చూస్తుంటే చీకట్లు కమ్ముకున్నాయి. ఇప్పుడు హాల్లో టీవీలో నరసింహస్వామి మూవీ వస్తుంది. అది కాకతాళీయం కాదు. ఇవన్నీ కనెక్ట్ చేసి చూస్తే శిశిర కడుపులో పెరుగుతున్న బిడ్డ త్వరలోనే నీకు అపాయం కలగజేయబోతున్నాడు. అతి త్వరలోనే. త్వరలోనే నీ ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయే అవకాశం కనిపిస్తుంది. గురుజీ, ఇది వద్దనుకున్న భయం గురుజీ. మరి నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానా? అయినా ఆ బిడ్డ ఇప్పుడేం చేయగలదు? హిరణ్యకశిపుడి చావుకి కారణమెవరో తెలుసా నీకు? తను జన్మనిచ్చిన ప్రహ్లాదుడి వలనే. ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలి? నేను ఎలాంటి నిర్ణయం తీసుకోను? నీకు నమ్మకం లేకపోతే ఇప్పుడే పరీక్ష చేసి చూడు. ఎలా పరీక్షించాలి గురూజీ? శిశిర కడుపులో ఉన్న బిడ్డని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చెయ్యి. ఆ తరువాత నీకే అర్థమవుతుంది. సరే గురూజీ, ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఆలోచిస్తాను. ఈరోజే శిశిర కడుపులో ఉన్న బిడ్డకి ఆఖరి రోజు. అన్నిటికీ ఒక శుభం పలుకుతాను. ఏం చేసావు బాబా? నువ్వేం చేస్తున్నావు? అది నీకు పిచ్చెక్కిందా? అది బిడ్డ జోలికి వెళ్ళొద్దని చెప్పాను కదా. ఎవరో బుద్ధి లేని వాళ్ళు చెప్పింది విని సొంత బిడ్డనే చంపాలని ప్రయత్నం చేస్తున్నావు. బుద్ధుందా? కొంచెం కూడా సెన్స్ లేదా? ఆ మాత్రం ఆలోచన లేదా? తప్పు కదా ఇది. ఆ బిడ్డ పుడితే నేను చస్తాను. అవన్నీ మూఢనమ్మకాలు. అలాంటివి ఎవరికో 1,000,000 మందిలో ఒక్కరికి జరుగుతుంది. ఒకవేళ నువ్వు కూడా ఆ 1,00,00,000 మందిలో ఒక్కడు నువ్వే అనుకో. కానీ దాన్ని తప్పించుకోవడానికి పరిష్కారం ఉంటుంది. అర్థం చేసుకో. అంటే నేను చచ్చినా పర్వాలేదా? నా ఉద్దేశం అది కాదు. అనవసరంగా నువ్వు ఇరుక్కుపోతావు అంతే. నీ ఇష్టం. ప్రపంచంలో ముందు ఏదో జరుగుతుందని ఎవరి వలన 100% చెప్పడం సాధ్యం కాదు. వేల సంవత్సరాల క్రితం ఋషులుండేవారు. వాళ్ళు చెప్పేవాళ్ళు కరెక్ట్ జ్యోతిష్యాన్ని. ఇప్పుడు ఎవరు కూడా పర్ఫెక్ట్గా జ్యోతిష్యాన్ని చదవటం లేదు. ఒకవేళ అది నిజమే అయినా దానికి శాంతి కూడా చేయించొచ్చు. అర్థం చేసుకో. ముందు ఈ విషయము గురూజీని కనుక్కో. అర్థమైందా? అది ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేయకు. నేను మాత్రం ఊరుకోను.
ఛ! ఎవరండి మీరు? నా పేరు లక్ష్మమ్మమ్మ. శివగామి గారింట్లో పని మనిషిగా చేసేదాన్నమ్మా. లక్ష్మమ్మ, నువ్వు పని మనిషివని ఎవరు చెప్పారు? నేనసలు నిన్నెప్పుడైనా అలా చూసానా? బయటంతా నా ఇంటి పని మనిషి అని చెప్పుకుంటున్నావా? అమ్మా, అది చెప్తే నాకు అమ్మవి అని చెప్పు, లేదంటే నా పేరే ఎత్తొద్దు. అది కాదమ్మా. ఏది కాదు? ఎలా ఉన్నావు లక్ష్మమ్మ? నేను బానే ఉన్నానమ్మా. మీరంతా ఎలా ఉన్నారు? మేమంతా బానే ఉన్నాము. రండి లోపలికెళ్దాం. పర్వాలేదమ్మా, మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. లక్ష్మమ్మ, ఎలా ఉన్నారు? బావున్నానయ్యా. మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించట్లేదే. లక్ష్మమ్మ, కాఫీ తాగుతావా, టీ తాగుతావా? ఎండని పడొచ్చావు. పోనీ మజ్జిగేమైనా తీసుకురానా? నేను తెస్తానుండండి మేడం. చల్లగా మజ్జిగ తీసుకొస్తాను. లక్ష్మమ్మ, ఏదో మాట్లాడాలనొచ్చా? ఏంటి కొంచెం దిగులుగా ఉన్నట్టు అనిపిస్తున్నావు కదర్జున్? నేననేది కూడా అదే కదా. అదేం లేదమ్మా. మాకు ఆ మాత్రం తెలియదా లక్ష్మమ్మ? ఎప్పటి నుంచి చూడడం లేదు. కారణం ఏంటో చెప్పు. నేనిప్పుడు పనిచేస్తున్న ఇంట్లో వాళ్ళు దేశం వదిలి అమెరికాకో ఎక్కడికో వెళ్ళిపోతున్నారంట. ఈ నెలాఖరు వరకే ఉంటారంట. ఆ తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తున్నావు, అంతే కదా? అదేం లేదమ్మా, ఎక్కడో ఒక చోట పని దొరక్కపోదమ్మా. నువ్వింక ఎక్కడ పని చేద్దామని? పోనీ నన్ను వెతికి పెట్టమంటావా లక్ష్మమ్మ? అమ్మా, లేకపోతే ఏంటి లక్ష్మమ్మ? అమ్మా, నేను మీ ఇంటికి వచ్చేస్తాను అంటూ అడగకుండా ఎందుకిలా దిగులు పడుతున్నావు? మీ పరిస్థితి బాగోలేదు కదా అని. నేను పంపించినప్పుడు నా పరిస్థితి వేరు, కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు బలవంతంగా వెళ్ళిపోమని చెప్పాను, ఎందుకంటే నా కష్టాలు నువ్వు చూడకూడదని అనుకున్నాను. ఇప్పుడు అన్నీ సర్దుకుంటాయి. ఇంకో వారం 10 రోజుల్లో అన్నీ సర్దుబాటు అయిపోతాయి. నువ్వు వచ్చి హ్యాపీగా మాతో పాటే ఉండొచ్చు. ఇంటి బాధ్యత అంతా నువ్వే చూసుకోవాలి. అమ్మలాగా అన్నీ చూసుకోవాల్సిందే నువ్వే, అందర్నీ చూసుకోవాల్సిందే నువ్వే, సరేనా? అమ్మా, అన్ని బాధ్యతలు నాకెందుకు? అలా అనొద్దు. సరే, ఇంకా నువ్వా ఇంట్లో ఎన్ని రోజులు పనిచేయాలో చేసేసి వచ్చేసే.